850 లోక్సభ సీట్లు పెరుగుతాయని ఎంపీలకు కేంద్ర సమాచారం ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850 పెరుగుతాయని చెప్పింది. నియోజకవర్గ వివరాలను ఎంపీలకు కేంద్రం తెలియజేస్తుంది. ఈ 815 రాష్ట్రాల నియోజకవర్గాలు, 35 కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో 3 రాజ్యాంగ సవరణ బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్సభ సీట్లు పెరుగుతాయని ఎంపీలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850 పెరుగుతాయని చెప్పింది. నియోజకవర్గ వివరాలను ఎంపీలకు కేంద్రం తెలియజేస్తుంది. 815 రాష్ట్రాల నియోజకవర్గాలు, 35 కేంద్రపాలిత ప్రాంతాల నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో 3 రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. అత్యంత కీలకమైన సమాచారాన్ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు డ్రాఫ్ట్ అంటే ముసాయిదా బిల్లులు పత్రాలకు సంబంధించి వాటన్నిటిని కూడా ఎంపీలకు అందజేసింది. నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ కి సంబంధించి ఏం జరుగుతుందని చాలా రోజుల నుంచి విపక్షాలకు సంబంధించిన ఎంపీలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ నెల 16 నుంచి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లులకు సంబంధించిన పత్రాలను మొత్తం ఎంపీలకు సమర్పించింది. సో ఏంది ఈ మొత్తానికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఎంపీ సీట్లకు సంబంధించి అంటే లోక్సభ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న 543 స్థానాల నుంచి 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇవి ప్రతిపాదనలు మాత్రమే. వీటిపైన పార్లమెంట్ లో చట్టం అయిన తర్వాతనే ఇవి అధికారికంగా 850 లోక్సభ సీట్లు పెరిగినట్టుగా అవుతుంది. ఇది ప్రతిపాదనగానే మనం చూడాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 3 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 82, 81, 65, 131 ఇలా దాదాపు 3 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులను కూడా ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ ఎలా చేస్తారంటే లోక్సభ సీట్లకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీస్తారు. రాష్ట్రాలకు సంబంధించినంత వరకు 815 లోక్సభ సీట్లు పెరుగుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మాత్రం 35 లోక్సభ సీట్లు పెరుగుతాయి. మొత్తానికి ఈ 850కి లోక్సభ స్థానాలు పెరుగుతాయనే విషయాన్ని సమాచారాన్ని కేంద్రం కాసేపటి క్రితమే ఎంపీలకు అందజేసింది. ఎంపీలు డ్రాఫ్ట్ బిల్లును చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంట్ సమావేశంలో రాజ్యాంగ సవరణ బిల్లులు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంట్ లో చర్చించిన తర్వాత ఈ మొత్తం దీనికి సంబంధించి అధికారికంగా చట్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదే సమావేశాల్లో రాజ్యాంగ సవరణకు సంబంధించి బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా మహిళా రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తుంది. రాజ్యాంగ సవరణను పదే మనం చెప్తున్నాం. ఏంటి దీనికి సంబంధించి అంటే డీలిమిటేషన్ కి సంబంధించి కానీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి మాత్రం కానీ చేయాలంటే అంటే మార్పులు చేర్పులు చేయాలంటే జనాభా లెక్కలను కొత్తగా వచ్చే జనాభా లెక్కలను ప్రాతిపాదికంగానే చేయాలి తప్ప పాత వాటి లెక్కల ప్రకారం చేయొద్దు. అదే విధంగా అసెంబ్లీలో కూడా తీర్మానం జరగాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కొంత టెక్నికల్ అంశాలు ఉంటాయి కనుక ఇవేవిటిని పరిగణలోకి తీసుకోకుండానే నేరుగా పార్లమెంట్ లో దీనికి సంబంధించి బిల్లును చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 3 రాజ్యాంగ సవరణలు చేయడానికి నిర్ణయించింది. తద్వారా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలో తీర్మానం చేయాలనే నిబంధన ఉండదు. పాత జనాభా లెక్కల ప్రకారం మాత్రమే వీటికి సంబంధించి నియోజకవర్గాలను పెంచేందుకు అవకాశం ఉంటుంది కనుక ఈ అన్ని అంశాలకు వెసులుబాటు ప్రస్తుతం కేంద్రానికి ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా తమిళనాడు కానీ అదే విధంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహిళా రిజర్వేషన్ అనేది చాలా కీలకంగా పోతుంది. లోక్సభ సీట్లు కూడా ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వగలుగుతుందనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులకు సంబంధించి ఈ ముసాయిదా బిల్లు నిజానికి ఈ ముసాయిదా బిల్లులకు సంబంధించి పత్రాలు అందుబాటులో లేవు. ఏమైనా చర్చించాలని నిన్నటి నుంచి విపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్
పార్లమెంట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విపక్షాలకు సంబంధించిన సభ్యులతో కూడా మాట్లాడారు. మీరు ఈ 3 రాజ్యాంగ సవరణలకు సహకరించాలి, తద్వారా ఒకటి డీలిమిటేషన్ అంటే లోక్సభ సీట్లు పెంచడానికి, అదే విధంగా మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా ఆమోదించడానికి అవకాశం ఉంటుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తానికి కేంద్రం అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. తద్వారా ఇంకొక క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఏ రాష్ట్రాల్లో ఎంత పెరుగుతాయనే అంశానికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాతనే ఏ రాష్ట్రాల్లో ఎంత పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి కనుక అది ఏ ప్రాతిపదికన పెరుగుతాయి, ఎలా పెంచుతారనే సంబంధించి చట్టంలో ఏం చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి చట్టానికి సంబంధించిన కాపీలను ఇంకా అందజేయలేదు, కేవలం రాజ్యాంగ సవరణకు సంబంధించిన పత్రాలను మాత్రమే అందజేసింది కనుక ఈ మొత్తం అమెండ్మెంట్ కాపీని పూర్తిగా అందిన తర్వాతనే దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉమెన్ రిజర్వేషన్లకు సంబంధించి డీలిమిటేషన్ డీలిమిటేషన్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పటికే రాజ్యాంగ సవరణకు సంబంధించి 3 బిల్లులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనికి సంబంధించినంత వరకు కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ ప్రాతిపదికన మాత్రమే ఈ పునర్విభజన జరగాలి తప్ప వేరే రకంగా చేస్తే జీఎస్టీ ఎక్కువగా కట్టే రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతుంది అనే ఆందోళన వాళ్ళు కూడా చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన పార్లమెంట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ముందుగా లోక్సభలో చర్చ జరుగుతుంది, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎంత పెరుగుతుంది, ఎంత శాతం ఉంటుంది, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఏ రకంగా ఉంటుందని అన్ని అంశాలపైన మాత్రం ఈ వారంలో జరిగే పార్లమెంట్ సమావేశంలో కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా బిల్లు వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ నరసింహారావు.